హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే ఎండి చేపలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అయితే ఈరోజు నేను ఎండి రొయ్యలు, గుడ్డు వంకాయ కర్రీ చేస్తున్నాను. అయితే ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. మా హస్బెండ్ కూడా ఏదో ట్రైనింగ్ ఉందనేసి పఠాన్‌కోట్ వెళ్ళిపోయారు. సో, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. ఏం చేయాలా అని ఆలోచిస్తే మాకు రేషన్‌లో వంకాయలిచ్చారు. మా అత్తమ్మ ఎండి రొయ్యలు పంపించింది. నెక్స్ట్ ఎగ్ కలిపి ఎండి రొయ్యలు, వంకాయ కూర చేశాను. చాలా బాగా వచ్చింది. అసలు వంకాయలో ఎండి రొయ్యలు తగిలితేనే చాలు ఆ టేస్ట్ అంతా కర్రీకి మొత్తం అసలు సూపర్‌గా ఉంటుంది. ఉల్లిపాయలు కట్ చేసేసి, టమాటాలు వేయించేసి, అందులో వంకాయలు వేసేసి, వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నీట్‌గా శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకొని, గుడ్డు వేసుకొని, కొద్దిసేపు అలా మగ్గనిచ్చి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని, కొద్దిసేపు వాటర్ వేసుకొని, ఎండు రొయ్యలు ఉడికిన తర్వాత దించేయడమే. ఎంత టేస్ట్‌గా ఉందో మీరు కూడా ట్రై చేసి, మీకు కూడా ఎంతమంది